నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హర్యానాలో అశోకా యూనివర్సిటీకి సంబంధించిన అలీఖాన్ మహమ్మదాబాద్ అనే ప్రొఫెసర్ దేశ వ్యతిరేక పోస్టులను పాకిస్తాన్కి అనుకూలంగా అనిపించే విధంగా పోస్టులను చేయడంతో దేశద్రోహం కేసు కింద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈయన అరెస్టును సవాల్ చేస్తూ ఈయనకు బెయిల్ ఇవ్వాలి అంటూ లక్షలకు కక్కుర్తిపడి దేశ వ్యతిరేకులకు అండగా ఉండే కపిల్ సిబాల్ ఈయన తరపు నుంచి కోర్టులో వాదనలు కూడా వినిపిస్తున్నారు. సుప్రీంకోర్టు ఈ కేసును అత్యవసరంగా తీసుకొని తనకు బెయిల్ ఇవ్వాలి అంటూ కూడా వాదనలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో హర్యానా ప్రొఫెసర్కి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మన రక్తం ఎలాంటిదైతే మన ఆలోచనలు అలా ఉంటాయి. కొన్నిసార్లు దేశద్రోహం చేయాలి అనే బుద్ధి జీన్స్ ద్వారా కూడా వస్తుంది అనే విషయం హర్యానా ప్రొఫెసర్ విషయంలో చాలా క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే ఈయన జీన్స్ ఈ దేశానివి కాదు, పాకిస్తాన్వి. ఈయన తాతగారు ముస్లిం లీగ్ జిన్నా పార్టీ నాయకుడట. 1957 వరకు కూడా వీళ్ళు పాకిస్తాన్ సిటిజన్స్ అట. అంతేకాదు వీళ్ళ నానమ్మ అంటే జేజమ్మ ఉమెన్ కమిషన్లో కూడా పనిచేశారట. అక్కడ ఆర్థిక పరిస్థితులు తారుమారవ్వడంతో బ్రతకడానికి భారతదేశం వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు. జిన్నా పార్టీ భావజాలం, పాకిస్తాన్తో అనుబంధం, బ్రతుకు తెరువు లేక మాత్రమే దేశాన్ని వదిలి ఈ దేశంలోకి వచ్చి బ్రతికిన వైనం ఈ దేశం మీద ప్రేమను ఎందుకు రప్పిస్తుంది? పాకిస్తాన్ మీద ప్రేమను కాకుంటే? అవునంటారా కాదంటారా? అక్కడ బ్రతుకు తెరువు లేదు, ఆర్థికంగా చితికిపోయారు కాబట్టి భారతదేశంలో అయితే మైనారిటీ అనే రిజర్వేషన్ల ద్వారా పంది కుక్కుల్లాగా మెక్కొచ్చు అని పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చి పడ్డారు. మరి గా వంశంలో పుట్టిన గీనకు ఈ దేశం మీద ప్రేమ ఏం నుంచి ఉంటుంది? ఈ దేశానికి సంబంధించిన వ్యతిరేక పోస్టులను పెట్టడం తప్ప. ఇలాంటి వాళ్లకు కపిల్ సిబాల్ కేసులు వాదిస్తున్నారు. కపిల్ సిబాల్ లాంటి వాళ్లకు లక్షల ఫీజులు ఇచ్చేంత డబ్బులు వీళ్ళ దగ్గర ఉన్నాయి అంటే వీళ్ళని ఎలా చూడాలి? ఈయన కేసుకి సంబంధించి ట్విస్ట్ బయటికి రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ దేశంలో ఇలాంటి ఊసరవెల్లులు, కట్లపాములు చాలా ఉన్నాయి. తినడానికి రిజర్వేషన్లు, ఉచిత పథకాలు పొందడానికి భారతదేశం కావాలి. కానీ వీళ్ళు బ్రతుకు ఆలోచనలు మొత్తం పాకిస్తాన్ మీదే ఉంటాయి. అలాంటి వాళ్ళని దేశం నుంచి తరిమి కొట్టాలి, లేదా తీహార్ జైల్లో ఉంచి తిండి పెట్టకూడదు, అస్సలు తిండి పెట్టకూడదు. ఆకలికి అలవాటించి చచ్చిపోయేలా చేయాలి. ఎందుకక్క అట్లా అంటామంటే, తిండి పెడితే ఇలా బతికిచ్చి ఏం లాభం? ఈ భారతమాతకేమన్నా లాభమా? శత్రువులను జైల్లో ఇంకొంతమందిని తయారు చేయడానికి కుహానాలు తయారైపోతాయి. అప్పుడెప్పుడో పాతకాలంలో ఉండేవి చూసినా, చీకటి కొట్టాలి, పైనుంచి కింద పడేస్తారు, డోర్లు పెట్టేసి శత్రువులు అందరిని వేస్తే ఆకలికి ఒకరినొకరు చంపుకొని తింటారు చూసినరా? గట్లాంటి శిక్ష వేయాలి నా కొడుకులకు. దేశద్రోహానికి పాల్పడుతున్న ఎవ్వడికైనా, భారతదేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న ఎవ్వడికైనా, పాకిస్తాన్కి గూఢాచార్యం వ్యవహరిస్తున్న ఎవ్వడికైనా కఠిన శిక్ష పడాలి. ఎలా అంటే తిండికి అలమటించి అన్నమో రామచంద్ర ప్రభు అని ఆ దేశద్రోహులే ఒకరినొకడు కరుచుకొని తిని చచ్చిపోయేలాగా చేయాలి. నిజంగానే ఆవేశంతోనే మాట్లాడుతున్నా. అంటే స్లీపర్ సెల్స్ ఒక్కొక్కరు బయటికి వస్తున్న తరుణంలో వాళ్ళ గురించి తెలుసుకుంటుంటే ఇక్కడెక్కడో బాధ. అరే 9 నెలల కన్నా అమ్మకే జీవితాంతం రుణపడి ఉండాలి అని చెప్తారే. మనల్ని కన్నా ఈ భరతమాత మనకు ఉచితాలు, రిజర్వేషన్లు, మనం బ్రతకడానికి బ్రతుకు తెరువు, వాక్ స్వాతంత్రం, మతం మార్చుకునే స్వతంత్రం, అసలు ప్రపంచంలో ఏ దేశాలకు లేని స్వతంత్రాలు ఈ దేశంలో ప్రజలకు ఇచ్చిన ఈ భారతమాత మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్న ఇలాంటి బిడ్డలు కాల సర్పాలతో సమానం. ఈ సర్పాలను కొట్టి చంపేసినా పాపం లేదు అనిపించి ఆవేశంతోనే మాట్లాడుతున్నా. నా ఆవేశంలో తప్పుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి మరింత బలాన్ని ఇస్తుంది. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే రూపాయి సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి, ఇంకా మంచి విషయాలు తెలియజేయడానికి,
మాకెంతగానో ఉపయోగపడుతుంది, చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. అలా అయినా సహాయం చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చెప్తున్నామండి, చిన్న యాడ్ పేపర్లలో లక్షలు పెట్టినా ఒక రోజు తర్వాత కనిపించదు. కానీ ఆర్ వాయిస్లో మీరు ఇచ్చిన ఒక యాడ్ యూట్యూబ్ అనేది ఉన్నంత కాలం కూడా కనిపిస్తూనే ఉంటుంది, ఆ వీడియో ఓపెన్ చేసిన ప్రతిసారి. సో ప్లీజ్ ఆర్ వాయిస్కి వ్యాపార ప్రకటనల ద్వారా మద్దతు తెలియజేయండి. 8328500576 నెంబర్కి కాల్ చేయడం ద్వారా, ప్రజా సమస్యలు తెలియజేయడానికి 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.